సో అందరం గట్టిగా చప్పట్లు కొడదాం దయచేసి ప్లీజ్. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం కలిగజేసినటువంటి పరిశుద్ధ ఆత్మదేవునికి నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా నాకు ఇట్టి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇప్పుడు మీరు కొట్టినటువంటి చప్పట్లకి నేను ఏమాత్రం కూడా యోగ్యుడని కాదు, కాబట్టి ఆ చప్పట్లు దేవునికే చెందునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. నా స్థితి ఎలాంటిది అని అంటే, పాస్టర్ డాడీ గారి దగ్గర, మ్యాథ్యూసయ్య గారి దగ్గర, జోషన్న దగ్గర, సురేష్ అన్న దగ్గర, వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని వాళ్ళకు సేవ చేస్తూ నేర్చుకునేటటువంటి స్థితి నాది. కానీ దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప, నిన్న అన్న ఫోన్ చేసినప్పుడు, జోషన్న ఫోన్ చేసినప్పుడు కూడా ఇదే చెప్పిన, అన్న యోగ్యుని కాదు, ముందు నిలబడే యోగ్యుని కాదు, అర్హత లేదు, నాకు తెలుసు మీ అందరికంటే నేను చాలా చిన్నవాడిని, అయినా కూడా మీ ప్రేమ నన్ను ఇక్కడ నిలబెట్టిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి మాటలను తెలియపరుస్తాను. మరొకసారి లేఖన భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు, ప్రాముఖ్యంగా అందులో 2-3 వచనాలు చదువుకుందాం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనేదను అని ఆయన నాతో చెప్పెను. ఒకసారి ఈ 3వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుదామా? ఏమని చదువుదాం? ఇశ్రాయేల్ అనే పేరు దగ్గర మన పేరు పెట్టుకుందాం. ఏలియా, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనేదను అని ఆయన నాతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఇందులో ప్రాముఖ్యంగా నేను ఈరోజు మాట్లాడాలి అనుకుంటున్నటువంటి అంశం ఏమిటి అనంటే, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ధ్యానం చేద్దాము అని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ దేవుడు తన సేవకుల గురించి అద్భుతమైనటువంటి మాటను రాసిపెట్టి ఉంచాడు. ఆయన నన్ను పదునైన అంబుగా చేసి తన అంబుల పొదిలో దాచి ఉన్నాడు అనేటటువంటి మాట చాలా ఉన్నతమైనది. ఆలోచింపజేసేటటువంటి మాట ఏమిటనంటే, దేవుడు మనల్ని ఎవ్వరిని కూడా సాదాసీదాగా సృష్టించలేదు కదా. లోకం అనేటటువంటి చీకటి పైన విసరటానికి, సాతాను యొక్క కోట గోడలన్నిటిని కూడా కూల్చటానికి పదునైనటువంటి బాణంలాగా చేశాడట. పదునైనటువంటి బాణంలాగా చేసి ఎక్కడ దాచిపెట్టాడు అనంటే, తన యొక్క అంబుల పొదిలో దాచిపెట్టి ఉన్నాడు. మనలందరినీ కూడా పదునైన బాణంలాగా చేసి వాడుకోవచ్చు కదా, మరలా అంబుల పొదిలో ఎందుకు పెట్టాడు? అంబుల పొది అనేటటువంటిది, అంబుల పొదిలో దాచిపెట్టడం అనేటటువంటిది ఏమిటి అనంటే, ఒక నిశ్శబ్దమైనటువంటి శిక్షణ. 3 విషయాలను నేను జ్ఞాపకం చేసి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. అంబుల పొదిలో దాచిపెట్టబడటం, అంబుల పొదిలో దాచిపెట్టబడటం అనగా ఒక నిశ్శబ్దమైనటువంటి శిక్షణ. ఒక బాణం నేరుగా యుద్ధ రంగంలోనికి వెళ్ళదు. దానికి ముందు ఒక ప్రక్రియ ఉంటుంది. అలాగే ప్రతి దైవ సేవకుడు తన సేవ చేయడానికంటే ముందుగా దేవుని యొక్క రహస్య శిక్షణ ఉంటుంది. దేవుని యొక్క రహస్య శిక్షణ చీకటిలో, ఆ యొక్క అంబుల పొదిలో, ఆ చీకటిలో ఎవ్వరికి కనబడనటువంటి ఆ యొక్క పరిస్థితులలో ఉంచినప్పుడు అక్కడ వెలుతురు ఉండదు, కేవలం చీకటి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా దైవ సేవకుని యొక్క జీవితం ఎప్పుడైతే ఈ అంబుల పొదిలో దేవుడు పెడతాడో, ఆ చీకటి గదిలో, ఆ 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు గడిపేటటువంటి ప్రార్థన, మోకాళ్ళ అనుభవం ఎవ్వరికీ తెలియదు. ప్రియదేవుని బిడ్డలారా, మనం కార్చేటటువంటి కన్నీరు ఇదంతా కూడా ఏమిటి అనంటే అంబుల పొదిలో ఇచ్చేటటువంటి శిక్షణ. ప్రియదేవుని బిడ్డలారా, లోకానికి మాత్రం మనం ఎప్పుడు కనబడతామనంటే ఆదివారం సూటు బూటేసుకొని అందంగా ముస్తాబైపోయి కదా స్టేజ్ మీద కనబడతాం మనం. కానీ దేవునికి ఎప్పుడు ఎలా కనబడతాము అనంటే, ప్రతి సోమవారం మొదలుకొని శనివారం రాత్రి వరకు మనము ఆయన సన్నిధానములో మోకరించి కన్నీరు కార్చే ప్రతి సందర్భములో మనం ఆయన దృష్టికి కనబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దృష్టికి కనబడదాం. మనం ఏం చేస్తామనంటే,
సమాజం కొరకు, ప్రజల కొరకు, దేశం కొరకు మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ అనేటటువంటిది లేకుండా చేసుకొని అన్నిటినీ వదులుకొని అన్నిటినీ చెప్పుకొని అసలు బ్రతికేదే వీళ్ళ కోసం అన్నట్లుగా, వారి కొరకు ఏడవటానికి అన్నట్లుగా అన్నీ మర్చిపోయి మనము కన్నీరు గారుస్తూ ఉంటే మనల్ని చూసినటువంటి లోకం ఏమనుకుంటుందనంటే మన హృదయం కరిగి వాడికి చందా ఇవ్వాలేమో, లేకపోతే డబ్బులు ఇవ్వాలేమో, అందుకే ఏడుస్తున్నాడు, ఇంతగా ప్రయాసపడుతున్నాడు అని హేళన చేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, అలా మాట్లాడే వారి విషయంలో కోపం తెచ్చుకోవద్దు. ఏం చేయాలి అని అంటే జాలిపడాలి. ఎందుకు? వారికి తెలియదు. మరి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే కొంచెం ఓపిక పట్టాలి. చూపిస్తాడు. ఏంటిది? ఏం చూపిస్తాడు? ఆయన ఎలాంటి వాడో, ఆయనేంటో కాదు, మనమేంటో దేవుడు ప్రపంచానికి చూపిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. దావీదు గురించి మనం ఆలోచన చేసినట్లయితే దావీదు యొక్క స్థితి ఎలా ఉందనంటే తండ్రి చేత, అన్నల చేత మరవబడినటువంటి స్థితి. ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు, అన్నలందరూ ఇంట్లో ఉన్నారు, ఈయన ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు. సమూయేలు గారు అభిషేకించడానికి తైలపు కొమ్ము పట్టుకొని వచ్చి నీ కుమారులను పిలుస్తావా అని అడిగితే కుమారులను అందరినీ పిలిచాడు. సమూయేలుతో దేవుడు అన్నాడు, వీళ్ళెవ్వరిని నేను కోరుకోలేదా అని అన్నాడు. అప్పుడు సమూయేలు మాట్లాడుతున్నటువంటి మాట, ఇంకెవరైనా ఉన్నారా యెషయా అని అంటే అప్పుడు గుర్తుకొచ్చింది నాన్నగారికి దేవుడి మీద, దావీదు గారి మీద. అప్పుడు అంటున్నాడు, ఉన్నాడు కడసారివాడు. ఎలాంటి వాడు? కడసారివాడు. తండ్రి చేత మరవబడినటువంటి స్థితి, అన్నల చేత వెలివేయబడినటువంటి స్థితి, తనకంటూ ఒక మంచి జీవితం అనేటటువంటిది లేదు. అన్నలందరూ కూడా గృహంలో ఉన్నారు, అద్భుతమైనటువంటి భోజనం ఉన్నది, అద్భుతమైనటువంటి సంరక్షణ ఉన్నది, అద్భుతమైనటువంటి జీవితాన్ని వారు లీడ్ చేస్తూ ఉన్నారు. కానీ దావీదుకి అదంతా ఏమీ లేదు. తనకున్న గొర్రెల మందను కాచుకుంటూ అడవిలో దేవుడే తన దిక్కుగా కన్నీరు కారుస్తూ ఆయన సన్నిధానంలో తనకున్న ఒక ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని పాటలు పాడుతూ ఆయనను స్తుతిస్తూ ఉంటే అందరూ కూడా మర్చిపోయారు. లోకము చేత మరవబడ్డాడు, తండ్రి చేత మరవబడ్డాడు, అన్నదమ్ముల చేత మరవబడ్డాడు. అయితే సమూయేలు గారికి దేవుడు చెప్తా ఉన్నాడు, నేను అభిషేకించాల్సినటువంటి అబ్బాయి ఉన్నాడు, అక్కడికి వెళ్తావా అని అంటే యెషయా అని అంటున్నాడు. అప్పుడు కడసారి వాడు ఉన్నాడట. కడసారి వాడు ప్రియ దేవుని బిడ్డలారా, కడసారి వాడిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అరణ్యంలో ఉన్నటువంటి వాడిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రికే గుర్తు లేనటువంటి వాడిని ఎక్కడికి తీసుకొని వచ్చాడు దేవుడు అని అంటే ఇశ్రాయేలు సమాజం అంతా కూడా జై కొట్టే స్థితిలోనికి తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రే మర్చిపోయాడు, అన్నలు వెలివేశారు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడిని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గుర్తించే విధంగా అప్పుడు వారు పాడినటువంటి పాట ఏంటో తెలుసా? సౌలు గారికి 1000 కొలది అని అంటే దావీదు గారికి 10,000 కొలదట. ఎక్కడి నుంచి వచ్చాడు? అరణ్యంలో నుంచి వచ్చాడు, మరవబడినటువంటి స్థితిలో నుంచి వచ్చాడు, అందరి చేత వెలివేయబడినటువంటి స్థితిలో నుంచి నిలబడినటువంటి వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా ప్రభువా పరిచర్య ఎప్పుడు విస్తరిస్తుంది అని మనము 4 గోడల మధ్యలో ఎంతగానైతే కన్నీరు కారుస్తున్నామో అందరి చేత మరవబడవచ్చు. ఆ చీకటి, ఆ అంబుల పొదిలో మనం ఉన్నప్పుడు, ఆ దేవుడిచ్చేటటువంటి శిక్షణలో మనం ఉన్నప్పుడు ఎంతో దుఃఖం, ఎంతో వేదన, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, దేవుని యొక్క సేవకుని జీవితం ఎప్పుడు కూడా పూలబాట కాదు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడిచేది ఎవరు అని అంటే సేవకుడే. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచేది సేవకుడే. అయితే తన కన్నీళ్ళు మాత్రం దేవుని సన్నిధానంలో ఆయన పాదాల చింత తప్ప ఇంకెక్కడ కార్చలేడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకెక్కడ కార్చలేరు. సమయం, కుటుంబం, వ్యక్తిగత సుఖాలను పక్కన పెట్టి రాత్రింబగళ్ళు కూడా సంఘం కొరకు, దేశం కొరకు, ప్రజలందరి కొరకు తనను తాను త్యాగం చేసుకున్నటువంటి ఆ జీవితం సామాన్యమైనటువంటి జీవితం కాదు. విమర్శలు ఎదురైన, ఆదరణ కరువైన, ప్రాణమిచ్చిన యేసయ్య ప్రేమను ప్రకటించడానికి ముందుకు కొనసాగుతున్నటువంటి ఆ ప్రయాణం చాలా చాలా ఉన్నతమైనది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే నేను ఏమంటానంటే పరిచర్య అంటే ముళ్ళ బాటలో దైవిక ప్రయాణం. పరిచర్య అంటే ముళ్ళ బాటలో దైవికమైనటువంటి ప్రయాణం. ఒక సేవకునికి కేవలం ఆదివారం ముస్తాబై వాక్యం చెప్తున్నప్పుడే మనం కనబడతాం, కానీ తెర వెనక ఒక నిశ్శబ్దమైనటువంటి
పోరాటం అనేటటువంటిది ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇంత పెద్ద బాధ్యతలు మోస్తూ, ఇన్ని అవమానాలు భరిస్తూ, ఇంతగా కుమిలిపోతూ, ఇంతగా కన్నీరు కారుస్తూ ఉంటే ఈ సేవకునికి ఎక్కడి నుంచి బలం వస్తుంది, ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది అని అంటే యెషయా గారు అంటాడు 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని అంటాడు. సేవకుని యొక్క బలం, సేవకునికి ఆధారం దేవుడే ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని దగ్గర నుంచే బలాన్ని పొందుకుంటాడు, దేవుని దగ్గర నుంచి ఆదరణ పొందుకుంటాడు. అందరి కన్నీళ్లు తుడిచేటటువంటి సేవకుడు కేవలం దేవుని యొక్క పాదాల చెంత మాత్రమే తన కన్నీటిని కార్చగలడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాను, అంబుల పొదిలో మనల్ని దాచి శిక్షణ ఇస్తున్నటువంటి దేవుడు, ఎన్నో అనుభవాల గుండా నడిపిస్తున్నటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తాడట, నూతన బలం ఎలా ఉంటుందనంటే, ఏలియా గారు తనకున్నటువంటి బలము చేత ఒక్క దిన ప్రయాణం చేస్తే, రాత్రింపగలు ప్రయాణం చేస్తే, దేవుడిచ్చినటువంటి ఒక్క పూట ఆహారంతో ఎన్ని దినాలు ప్రయాణం చేశారంటే 40 రాత్రింపగళ్ళు. అది నూతన బలం అంటే, దేవుడిచ్చే బలం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో దేవుడు తన యొక్క నూతన బలం చేత, ఎలాంటి బలం అని అంటే అలయక పరిగెత్తేటటువంటి బలం, సొమ్మసిల్లక పరిగెత్తేటటువంటి బలము చేత మనల్ని నింపుతాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ట్రైనింగ్ అంతా, ఈ అంబుల పొదిలో ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏమిటి అని అంటే ధనస్సులో మనల్ని ఉంచుతాడు. ఇది రెండవ అంశం, వింటి నారిలో లాగేటటువంటి అంశం ప్రియ దేవుని బిడ్డలారా. మొదటిగా తన అంబుల పొదిలో పెట్టుకున్నాడు, అక్కడ ఒక ట్రైనింగ్ అయిపోయింది. ఆ తర్వాత వింటిలో, ఆ ధనస్సులో, ఆ నారిలో పెట్టేసి వెనుకకు లాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. ఒక బాణం తన గురిని చేరాలి అని అంటే వెనుకకు లాగబడాలి. ఎంత వెనుకకి గట్టిగా లాగబడితే అంత వేగంగా ముందుకు వెళ్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వెనుకకు వెళ్ళేటటువంటి అనుభవం, వెనుకకు లాగేటటువంటి అనుభవం సేవకుని జీవితంలో ఎలా ఉంటుంది అని అంటే చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. ఎలాగనంటే ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, ఒకవైపు కుటుంబంలో అనారోగ్య పరిస్థితులు, ఒకవైపు సంఘ విశ్వాసుల చేత భయంకరమైనటువంటి వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు, ఇవన్నీ కూడా సేవకుని వెనుకకు లాగుతున్నట్లుగా ఒత్తిడికి గురి చేస్తాయి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఒక విషయం మర్చిపోవద్దు, మనము ఎంతగా వెనుకకు లాగబడుతున్నామో అంతకంటే వేగంగా ముందుకు వెళ్తాం ప్రియ దేవుని బిడ్డలారా. బాణం అనుకుంటుంది నేను వెనుకకు లాగబడుతున్నాను, ఇక అయిపోయింది నా జీవితం అని అనుకుంటుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ యొక్క ధనస్సును పట్టుకున్నటువంటి వ్యక్తి ఆ బాణాన్ని వదులుతాడో సరాసరి శత్రువు యొక్క గుండెల్లోనికి దూసుకొని పోతాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆ వీలుకాడు, ఆ దేవుడు ఎప్పుడైతే మనల్ని వదిలిపెడతాడో, వెనుకకు లాగి వదిలిపెడతాడో సరాసరి శత్రువు యొక్క గుండెల్లోనికి దూసుకొని పోతాం. వాని గుండెల్లోనికి దూసుకొని పోయి వానికి జీవము లేకుండా చేస్తాం. యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, యోసేపుకు దేవుడు అద్భుతమైనటువంటి కలలను, దర్శనాలను ఇచ్చాడు. ఆ కలలు, దర్శనాల తర్వాత యోసేపు అనుకున్నాడు, నా జీవితం మారిపోతుంది, దేవుడు నాతో మాట్లాడాడు, దర్శించాడు అని. అయితే తెల్లవారి ఆ తర్వాత జరిగినటువంటి ప్రస్తావన ఏమిటి అని అంటే, ఆ కలలు అన్నలకు చెప్పాడు, తండ్రికి చెప్పాడు. అప్పటి నుంచి పగ స్టార్ట్ అయిపోయింది. యోసేపు అనుకున్నాడు, ఇక దేవుడు మాట్లాడాడు కదా, నా జీవితం అంతా బ్రైట్ అయిపోతుంది, నా ఫ్యూచర్ అంతా బ్రైట్ అయిపోతుంది అని అనుకున్నాడు. కానీ అప్పుడే స్టార్ట్ అయింది వెనకకు లాగబడటం. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఎప్పుడైతే తన భవిష్యత్తుని గురించి చెప్పాడో, అప్పుడు స్టార్ట్ అయిపోయింది వెనకకు లాగబడటం. అన్నలు తీసుకొని పోయారు, ఆ గోతిలో వేశారు. గోతిలో నుంచి తీయబడ్డ తర్వాత చెయ్యని నేరానికి జైల్లో వేయబడ్డాడు. ఇవన్నీ కూడా అక్కడ వాక్యం రాయబడి ఉంది. ఇనుము అతని చేతులకు, అతని దేహానికి బాధను, చాలా ఇబ్బందిని బాధించిందట. తన దేహాన్ని ఇనుము బాధించిందట ప్రియ దేవుని బిడ్డలారా. ఆ బాధపడినటువంటి పరిస్థితి, ఆ వెనుకకు లాగబడినటువంటి పరిస్థితి అంతా కూడా చూస్తే యోసేపు అనుకున్నాడు, ఇక నా జీవితం అయిపోయింది, నా కళలు అయిపోయినాయి, దర్శనాలు అయిపోయినాయి. అన్నలు కూడా అనుకున్నారు, వీని బావిలో పడేస్తే వీని కళలు ఏమైతాయో చూద్దాం,
వీని దర్శనాలు ఏమైతే చూద్దాం అని అనుకున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఏ అన్నలైతే దర్శనాన్ని కోల్పోయేటట్లుగా, ఏ అన్నలైతే దర్శనాన్ని రీచ్ కాకుండా అడ్డుకోవటానికి ప్రయత్నం చేశారో, వాళ్ళ ద్వారానే, ఏ అన్నలైతే దర్శనాన్ని అడ్డుకున్నారో వారి ద్వారానే యోసేపు తన దర్శనానికి కలలకు రీచ్ అయ్యేటట్లుగా చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరి ద్వారానైతే ఆ అడ్డంకు ఉందో వారి ద్వారానే దేవుడు రీచ్ అయ్యేటట్లుగా చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా మోషే గారి జీవితంలో మనం చూసినట్లయితే, మోషే గారు అనుకున్నాడు, ఇశ్రాయేలుడికి ఐగుప్తుడికి కాస్త గొడవ జరుగుతున్నప్పుడు ఈయన అనుకున్నాడు, ఇక అయిపోయింది, నేను రంగంలోనికి దిగిపోతే వీళ్ళందరూ కూడా అనుకుంటారు నేనే నాయకుని అనుకుంటారు, దేవుడు మాట్లాడతాడు వీళ్ళతోటని రంగంలోనికి దిగి ఐగుప్తుని చంపేశాడు. అనుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడని ప్రజలు తెలుసుకుంటారని. కానీ అక్కడే స్టార్ట్ అయిపోయింది వెనుకకు లాగబడటం. 40 సంవత్సరాలు అరణ్యములో గొర్రెల కాపరిగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ తర్వాత అక్కడి నుంచి వదిలితే మోషే వచ్చి ఎక్కడ పడ్డాడు? ఐగుప్తులో ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా పడ్డాడు ప్రియ దేవుని బిడ్డలారా. గడిచిన దినాలలో సురేష్ అన్న వాళ్ళ పరిచర్యలో కూడా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఆయా సమస్యల చేత సతమతం అవుతున్నప్పుడు ఒకసారి ఆ ప్రార్థన బంద్ చేయాలని అన్నారు. ప్రార్థన బంద్ చేయాలని అన్నప్పుడు మేమందరం చాలా ఏడ్చాం. అక్కడ మాకు వెనుకకు లాగినట్లుగా అనిపించింది, వెనుకకు చాలా లాగినట్లుగా అనిపించింది. ఎక్కడంటే ఆ 2 గుంటల స్థలములో వెనుకకు లాగినటువంటి దేవుడు ఎక్కడ వదిలిపెట్టాడో తెలుసా? 20 గుంటల విశాల స్థలంలోనికి వదిలిపెట్టాడు. దేవున్నా మనకి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనుకకు లాగబడుతున్నటువంటి పరిస్థితి మన జీవితంలో ఉండొచ్చు. కానీ మర్చిపోవద్దు, శత్రువు గుండెల్లోనికి దూసుకుపోబోతున్నాం. శత్రువుని హతమార్చేటటువంటి పరిచర్యలోనికి దూసుకొని పోబోతూ ఉన్నాం. విశాలమైనటువంటి స్థలంలోనికి మనము దూసుకొని పోబోతున్నాం. మూడవదిగా గురి తప్పని సేవ ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని చేతిలో ఉన్నటువంటి బాణం ఇక వేరే స్వంత ఆలోచనలు ఉండవు. దానికి బాణానికి స్వంత ఆలోచనలు ఉండవు. నేను ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు ఉండవు. దేవుని చేతిలో ఉన్నటువంటి మనకు కూడా స్వంత ఆలోచనలు లేవు. మన ఆలోచన అంతా ఒకటే, ఆత్మల రక్షణ. అందుకే దేవుని చిత్తానికి మనం లోబడి, ఏ ఆకర్షణలకు కూడా లోబడకుండా దేవునికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి గనక ఆ యొక్క మనము ఆ దేవుడు పెట్టినటువంటి గురిలో నిలబడగలిగినట్లయితే అద్భుతమైనటువంటి పరిచర్యను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పౌలు గారు అంటాడు, గురి యొద్దకే పరిగెత్తుతున్నానని అంటాడు. అదేవిధంగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, నా పరుగును తుదం ముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదని అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం మన యొక్క ఆలోచనలు కాకుండా దేవుని ఆలోచనల మీద ఎప్పుడైతే మనము నిలబడతామో, గురి తప్పనటువంటి పరిచర్య దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. మన ప్రసంగాల ద్వారా కావచ్చు, మన యొక్క ప్రార్థన ద్వారా కావచ్చు, అద్భుతమైనటువంటి విడుదలనిచ్చి దేవుడు గొప్ప పరిచర్యలోనికి మనల్ని నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిచర్య చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ ఎలాంటిదైనప్పటికీ, మారుమూల ప్రాంతంలో ఉన్న సిటీలో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా నమ్మకంగా పిలిచిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి మన నమ్మకంగా ముందుకు కొనసాగుతూ వెళ్తే మన పరిచర్యను ఎలాగ ఉంచుతాడనంటే, నేను ఒక మాట చెప్తాను. దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ అంబుల పొదిలో ఉన్నటువంటి ప్రతి బాణమునకు ఒక ప్రత్యేకమైన గురి ఉన్నది. దేవుని చేతిలో ఉన్న అంబుల పొదిలో ఉన్నటువంటి ప్రతి బాణముకు ఈ బాణం చిన్నది, ఈ బాణం పెద్దది, దీన్ని ఇలా వాడాలి, దీన్ని రాజును కొట్టడానికి వాడాలి, దీన్ని చిన్నగా ఆ సైనికుని కొట్టడానికి వాడాలనేది ఏం లేదు. దేవుని చేతిలో ఉన్న ఆ అంబుల పొదిలో ఉన్న ప్రతి బాణముకు ఒక ప్రత్యేకమైనటువంటి గురి ఉన్నది, ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి దేవుని యొక్క చిత్తం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదో దీపావళికి పిల్లలు కాల్చుకునేటటువంటి సురుసురు బాణాలం కాదు అన్న, మనం ఏదో దీపావళికి పిల్లలు కాల్చేటటువంటి సురుసురు బాణాలు కాదు. మనం ఎలాంటి బాణాలు అని అంటే, దేవుని చేతిలో మెరుగుపెట్టిన పదునైనటువంటి బాణం. దేవుని చేతిలో మెరుగుపెట్టిన పదునైనటువంటి బాణం. మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది. తన అంబుల పొదిలో ఉన్నటువంటి ప్రతి బాణం విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి తన చిత్తం ఉన్నది. ఒక అద్భుతమైనటువంటి గురి కలిగి
దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి 3 విషయాలను జ్ఞాపకం చేశాను. అంబుల పొదిలో మనల్ని దాచిపెట్టినటువంటి దేవుడు ఇంటి మీదకి తీసుకొని వచ్చి గురి వద్దకు నడిపించగలగడానికి ఆయన సమర్థుడు. కాబట్టి వీటి వాక్యాన్ని బట్టి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.